ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఉంది కదా, ఆ కులగణన రిపోర్ట్ బయటపెట్టింది. నేను అనేక సార్లు శాసన పరిషత్లో మా లెక్కలు ఎందుకు బయట పెట్టారని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. లెక్కలు ఎందుకు దాచిపెట్టినారని చెప్పని అడగడం జరిగింది. ఇలా కుల్లం కుల్లా అయిపోయింది. వాళ్ళు చేసిన లెక్కలేగా, వాళ్ళు చేసిన లెక్కలతోనే ఈ ఓసీలది అంటే రెడ్లు వెలమల డ్రామా బయటపడ్డది. మొత్తం వాళ్ళు చేసిన దాంతో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అని చెప్పారు వాళ్ళు. 15% పైగా ఓసీలు ఉన్నారని చెప్పిరా? లేదు, అది 11% పడిపోయింది. సో ఈ లెక్కలన్నీ కూడా ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ లెక్కలు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ ఈ ప్రాంతం పుట్టినప్పటి నుంచి, నిజాం కాలంలో అప్పుడు వదిలేయండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి తర్వాత దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఒక లెక్క బయటకు వచ్చింది, కులాల వారీగా లెక్క. ఆ లెక్కని ఇవాళ ప్రజలారా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లెక్కకు సంబంధించినటువంటి వెబ్సైట్లు, లింకులు, డాక్యుమెంట్లు అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తం కులాల వారీగా లెక్కలు ఎట్లున్నాయి అనేది ఒకసారి చూస్తే, కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్క ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి కులాల లెక్క. ఎస్సీ కులాలలో ఎస్సీ గాసి అనేటువంటి వాళ్ళు 1709 మంది పాపులేషన్ ఉన్నారు. ఆ తర్వాత గోదరి అనేటువంటి వాళ్ళు 1271 మంది పాపులేషన్ తెలంగాణలో. ఎస్సీ గోసంగి వాళ్ళు 25,217 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. హోలేయా వాళ్ళు ఎస్సీల్లో ఉన్నటువంటి హోలేయా వాళ్ళు, హోలేదాసరి వేరే మళ్ళీ వాళ్ళు 1133 మంది ఉంటే, హోలియదాసరి వాళ్ళు 18,717 మంది ఉన్నారు. ఎస్సీ జగ్గలి వాళ్ళు 1989 మంది ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ జాంబౌల వాళ్ళు 19,526 మంది ఉన్నారు. ఎస్సీ కొలుపుల వాళ్ళు వీళ్ళు 5,760 మంది ఉన్నారు. ఎస్సీ మాదాసి వాళ్ళు 53,367 మంది ఉన్నారు. ఎస్సీ మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఒక్క కులం మన మాదిగల కులం. మాదిగలకు సంబంధించినటువంటి జనాభా తెలంగాణ రాష్ట్రంలో 36,57,551 మంది. 36,57,551 మంది మాదిగలు ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తం జనాభాలో 10.3% మంది మాదిగలే. మెజారిటీ జనాభా వాళ్ళది. ఆ తర్వాత మాదిగ దాసుకు సంబంధించినటువంటి వాళ్ళు 36,949 మంది ఉన్నారు. ఎస్సీ మహార్కు సంబంధించినటువంటి వాళ్ళు 58,822 మంది ఉన్నారు. మాల దాసరికి సంబంధించి 47,690 మంది. మాల దాసుకు సంబంధించి 18,076 మంది. ఎస్సీ మాల హన్నాయ్ 6,903 మంది. ఎస్సీ మాల మస్తికి సంబంధించినటువంటి వాళ్ళు 5,742 మంది ఉంటే, ఎస్సీ మాల సాలేనట వాళ్ళు 1,70,254 మంది ఉన్నారు. మాల సన్యాసి వాళ్ళు 1,901 మంది ఉన్నారు. ఎస్సీ మాలలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కులాలైనటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న మాదిగ. అయితే ఎస్సీ మాల వాళ్లకు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే 14,71,514 మంది. అంటే వీళ్ళు మొత్తం జనాభాలో 4.1% ఉంటే, మొత్తం జనాభాలో 10.3% ఉంది మాదిగ వాళ్ళు. మాదిగ వాళ్ళ దాంట్లో సగం జనాభా కూడా మాలలది లేదు అనేది ప్రభుత్వ లెక్కలు బయటపెట్టినాయి. ఇక మాల జంగంకి సంబంధించినటువంటి లెక్క ఇవి లెక్కలు. దీనికి సంబంధించినటువంటి అంటే ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి యాక్చువల్గా. అంటే 2 కులాలే తెలుసు ఎక్కువ శాతం. చాలా కులాలు ఉన్నాయి, వాటి కూడా ఉన్నాయి. అయితే ఎస్సీలలో హైయెస్ట్ జనాభా కలిగింది మాదిగ కులస్తులు. మాదిగలు 36,57,551 మంది తెలంగాణలో ఉంటే, మాలలు 14,71,514 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో ఇది ఎస్సీ ఒక